బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బిజీ స్కెడ్యూల్ ఉంది. కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలుస్తారు. ఆ తర్వాత రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా 5:30కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలవబోతున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిని, ఆ తర్వాత రోడ్లు రవాణా శాఖ మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డిని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నన్ను కన్సిడర్ చేయలేదు, నేను ఒక తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, కేంద్ర మంత్రిగా ఉన్నాను, కానీ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విషయాన్ని కూడా నాతో చర్చించలేదు అనేది ప్రధానంగా ఆయన చెప్తూ ఉండేవారు. మీడియాతో కానీ సహచరుల వద్ద చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కలవడం ఒకవైపు గౌరవప్రదంగా కలవడంతో పాటు ఒకే రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు నేతలు భేటీ కావడం, ఇటు కేంద్ర స్థాయిలో ఇటు కేంద్రంలో కీలక శాఖకు బొగ్గు గనుల శాఖకు ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇటు ఆ శాఖకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన సహకారం ఆర్థికంగా కానీ అన్ని విధాల వివిధ శాఖలకు సంబంధించిన సహాయ సహకారాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో చొరవ తీసుకుని కిషన్ రెడ్డిని కూడా సహాయం కోరేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి కాసేపట్లో అంటే మరొక 20 నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి నివాసానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ 5:30కు అంటే 5:30 సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో భేటీ అవుతారు. ఏదైతే సింగరేణి అంశానికి సంబంధించి కానీ ఈ బొగ్గు గనుల శాఖకు సంబంధించి అంశాలతో పాటు మర్యాదపూర్వకంగా ఈ భేటీ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఏదైతే సీఎం కేసీఆర్ను కలవడానికి గతంలో అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చేవారు కాదు, నన్ను అసలు కన్సిడర్ చేసేవారు కాదు, నన్ను పరిగణలోనికి తీసుకునేవారు కాదు అనేది గతంలో కూడా పలుమార్లు కిషన్ రెడ్డి వాపోయారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చి ఇక్కడ కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కలవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు అగ్రనేతలు కలవడం అనేది ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి చర్చించడంతో పాటు శాఖకు సంబంధించి కిషన్ రెడ్డి శాఖకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. మరోవైపు ఇద్దరి మధ్య కూడా ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దీనితో పాటు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో పాటు తర్వాత 7 గంటలకు ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా కలవబోతున్నారు. 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలవబోతున్నారు. విద్యాశాఖకు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ఉంది కాబట్టి విద్యాశాఖ ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిని కూడా కలవబోతున్నారు. రాత్రి 7:30 కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా కలవబోతున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్ర రోడ్లు రవాణాకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కానీ శాఖలకు సంబంధించిన నిధులను విడుదల చేయడం, రోడ్ల విస్తరణకు సంబంధించి కూడా గతంలో పలుమార్లు సమావేశమయ్యారు. మరొకసారి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటనలో ఇటు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అధిష్టాన పెద్దలతో కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, ఇతర పలు కీలక అంశాలపై కూడా అధిష్టాన పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.